నమస్తే ఓర్గల్ 9 నేషన్ టీవీకి స్వాగతం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని, ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ను వద్దనుకొని బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. తెలంగాణలో 8 సీట్లు గెలిచాం, 7 సీట్లలో 2వ స్థానంలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందని అన్నారు. చాలా చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రాలేదని, సీఎం సొంత నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలుచుకున్నామని అన్నారు. తెలంగాణలో భవిష్యత్తు అంతా బీజేపీదని తెలిపారు కిషన్ రెడ్డి. దేశ ప్రజలు మరోసారి మోడీకి జై కొట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు బీజేపీ కోరుకుంటున్నారని అన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని, బీజేపీకి 35% పైగా ఓట్లు వేశారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని, బీజేపీ గెలిస్తే బడుగు బలహీన వర్గాలను అన్యాయం జరిగిందని అబద్ధపు ప్రచారం కాంగ్రెస్ చేసిందని తెలిపారు. ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్కి తగ్గింది. కాంగ్రెస్కి వేసినటువంటి ఓట్లు గత శాసనసభ ఎన్నికల్లో, మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది. కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము, భారతీయ జనతా పార్టీని ఆదరించడము, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే. ఈరోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో, విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి అంచనాలకు అనుగుణంగానే గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచారో ఆ మల్కాజ్గిరిలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ జెండా పాతడం జరిగింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, సొంత జిల్లా కావచ్చు, కానీ సొంత గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి, గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి విజయం సాధించడము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో సంకేతం ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో సిట్టింగ్ సీఎంను, అవుట్ గోయింగ్ సీఎంను బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవడంతో దేశానికి పెద్ద ప్రమాదం తప్పిందని పీసీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో డెమోక్రసీని కాపాడేందుకే ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారని అన్నారు. మోడీ, అమిత్ షాలు ఎన్నికల సమయంలో చేసిన విష ప్రచారాన్ని ఓటర్లు తిప్పికొట్టారని తెలిపారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీనిపై ఆయన
ఆలోచన చేయాలని ఎన్నికల ముందు మోడీ అమిత్ షాలు ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం తమ ప్రభుత్వం ఏర్పడితే ముస్లింల రిజర్వేషన్ను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో చేరితే ఆయన ఇచ్చిన మాటను ఏపీలో ఎలా నిలబెట్టుకుంటారని ప్రశ్నించారు. రిజర్వేషన్ విషయంలో మోడీ అమిత్ షాల నిర్ణయం కట్టుబడి ఉంటారా లేక తన నిర్ణయాన్ని అమలు చేస్తారా అని దానిపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వారికి 240 సీట్లు మాత్రమే రావడం జరిగింది. ఎన్డీఏ సీట్లను చూసుకుంటే 2014లో 336 వస్తే 2019లో 353. ఇప్పుడు నిన్న వచ్చిన రిజల్ట్స్లో మొత్తం ఎన్డీఏకు చూసుకుంటే 294-95కు మాత్రమే చేరుకోవటం జరిగింది. విషయం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 2014లో 2019లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రావటం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 277. 2014లో 240 రావటం జరిగింది. ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేస్తారంటే ప్రధానమంత్రి అవుతున్నట్టు, మళ్ళీ మూడోసారి మేమే అధికారంలోకి వస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. జనరల్గా సంప్రదాయం ఏమిటంటే ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఏ పార్టీకి అనేది మెజారిటీ రాకుంటే పార్టీని కూడా అవి రాష్ట్రపతికి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ చేయటం. కూటమిలో ఉన్నవారు అందరూ ఎన్డీఏ కూటమిలో కూడా ఇప్పుడు కొత్తగా అటు ఉన్నాను. బీజేపీకి మెజార్టీ రాకపోవటంతో దేశానికి ఒక పెనుగండం తప్పింది. బీజేపీకి మెజార్టీ రాకపోవడంతో దేశానికి ఒక పెనుగండం తప్పింది. మోడీ అమిత్ షాలు ఏదైతే విష ప్రచారం ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా చేయటం జరిగిందో, ప్రజలు ఏదైతే ఆందోళనలో పడటం జరిగిందో, రేపు మళ్ళీ బీజేపీకి మెజార్టీ వచ్చి మళ్ళా మోడీయే ప్రధానమంత్రి అయితే ఈ దేశం పరిస్థితి ఏమిటనేది ఆలోచన చేశారో, ఆందోళన పడ్డారో వారికి కొద్దిగా ఊరట కలిగింది నిన్నటి ఫలితాలన్నమాట సుస్పష్టం. అది ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ఇతర నివాసంలో ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. అందుబాటులో లేని వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మంత్రివర్గ టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వారితో కలిసి హాజరు కానున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశం విహరించొద్దని గెలిచిన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యత సమాజ సేవ చేసేందుకే వినియోగించాలని సూచించారు.
హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన గడ్డం వంశీకృష్ణను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. వంశీకృష్ణతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ గడ్డం సరోజ వివేక్ ఉన్నారు. ఇటీవలే లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు సాధించి తమ పార్టీ పాలనకు రిఫరెండం చాటుకుంది. పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ దాదాపు 1,30,000 ఓట్లు మెజార్టీతో ఘన విజయం సాధించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి నిలిచారు. 192,000 మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో సుమారు 14,000 ఓట్లు ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో 144,000 ఓట్లు లెక్కించవలసిన ఓట్లు ఉన్నాయి. నాలుగో రౌండ్లో మొదటి ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,002 ఓట్లు ఆధిక్యంలో సాధించారు. రెండో రౌండ్ కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 14,672 ఓట్లు ఆధిక్యత వచ్చింది. ఇందులో మొదటి రౌండ్లో 7,670, రెండో రౌండ్లో లెక్కింపులో 7,002 ఓట్లతో మొత్తం 14,672 ఓట్లు లీడ్లు వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు రెండో రౌండ్లో 34,575 ఓట్లు లభించాయి. మొదటి రౌండ్లో 36,210 ఓట్లు, రెండో రౌండ్లో 34,575 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో కలిపి 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి రౌండ్లో 28,550 ఓట్లు, రెండో రౌండ్లో 27,573 ఓట్లు, మొత్తం 56,113 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి రౌండ్లో 11,395 ఓట్లు, రెండో రౌండ్లో 12,841 ఓట్లు, మొత్తం 24,236 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం నాలుగో రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు 3 రౌండ్లలో 2,88,000 ఓట్లు లెక్కించారు. నాలుగో రౌండ్లో 48,013 ఓట్లను లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్తో మొదటి ప్రాధాన్యతను ఓటు లెక్కింపు పూర్తి కానుంది. నాలుగో రౌండ్ కూడా పూర్తి అయిన తర్వాత చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.
లోక్సభ ఎన్నికల్లో దేశంతో పాటు తెలంగాణను మోడీ గాలి వీచిందని చేవెళ్ల ఎంపీ గెలిచిన కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు బాగా పనిచేయడం వల్లే లోక్సభ ఎన్నికలు నిజాయితీగా జరిగాయని తెలిపారు. మద్యం డబ్బుల ప్రభావం ఈ ఎన్నికలో పనిచేయలేదని, మెదక్లో కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ గెలవలేదని అన్నారు. ఇదే ఉప్పుతో సర్పంచ్, స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూనే ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని, బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి వెళ్ళిపోయిందని కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ఇక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈసారి చేవెళ్ల ప్రజలందరూ అవగాహన ఉన్నోళ్ళు, దేశానికి, రాష్ట్రానికి, మా ప్రాంతానికి ఎవరు మంచోళ్ళో, ఎవరు డెవలప్మెంట్ చేస్తారో కేంద్రంలో వండుకుంటా మోడీ గారి మీద నమ్మకంతో మోడీ గారిని గెలిపించినారు. ఈ ఎన్నికలు చాలా స్మూత్గా జరిగినాయి. పోలీస్ కూడా ఇంతకుముందు ఉన్నట్టు ప్రవర్తించలేదు. తెలంగాణ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ తీరుగానే చేసిండ్రు. ఏ కుటుంబ పోలీసు లేకుంటే ఒక కేసీఆర్ పోలీస్ తీరుగా ప్రవర్తించలేదు. అందుకే ఎలక్షన్స్ కూడా చాలా ఫేర్గా అయినాయని నేను అనుకుంటున్నాను. ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ మాకు ఓటేసిండ్రు, కానీ కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఎంతోమంది కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా మాకు ఓటేసిండ్రు. ఎందుకంటే ఒకవేళ తాండూరు, వికారాబాద్, పరిగిలా బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటివి. అటు బీఆర్ఎస్ వేసినోళ్ళు మాకు వేసిండ్రు, కాంగ్రెస్కి వేసినోళ్ళు కూడా చాలా మంది మాకు ఓట్లు వేసిండ్రు. అందుకే ఇంత భారీ మెజారిటీతోటి గెలిచే అవకాశం ఉండే. దీంట్లో ఈ ఎలక్షన్స్లో కొన్ని చాలా మంచి ట్రెండ్స్ కనబడ్డాయి. ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించిండ్రు. పైసలు, ఆల్కహాల్ ప్రభావము, గవర్నమెంట్ అధికారులను వాడడము, ఇవన్నీ కూడా ఈ పైసల ప్రభావము లేకుంటే క్వార్టర్ బాటిల్ ప్రభావము అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా తక్కువైనాయి. మా పక్క ప్రాంతము మెదక్ల చూసిండ్రు, వందలాది కోట్లు పెట్టినా కూడా ఓడిపోయినరు. రఘునందన్ రావు గారి గెలుపు నాకు ప్రత్యేకంగా సంతోషమైందంటే ఆడ పైసలు, ఆల్కహాల్ పనిచేయలేదు. రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది. అది ప్రత్యేకంగా రఘునందన్ రావు గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మార్పుల అదొక మంచి ఉదాహరణ. ఇదే ట్రెండ్ మన తెలంగాణలో కొనసాగాలని చూస్తున్నా. వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్, వార్డ్ మెంబర్స్, ఈ అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మేము పని మొదలుపెట్టినాము. తప్పనిసరిగా మాకు ఈసారి 7,000 వార్డ్ మెంబర్లను తయారు చేసినాము, 700 సర్పంచ్లను తయారు చేస్తున్నాము. ఇందులో కూడా మాకు 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని. దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్. జిహెచ్ఎంసీలో ఇక్కడ చూస్తే ఇప్పుడు షెర్లింగంపల్లిలో కేవలం ఒకటే వచ్చిన దగ్గర ఈసారి 10కి 10 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి డివిజన్లో భారీ మెజారిటీ వచ్చింది బీజేపీకి. ఇక్కడనే కాక బడంగ్పేట్ ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి, అక్కడ కూడా మణికొండ మున్సిపాలిటీస్, ప్రతి మున్సిపాలిటీలో మాకు భారీ మెజారిటీ వచ్చింది. అయితే 3 రోజుల రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలకు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది. దీనికి కారణంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మీదుగా ఋతుపవనాలు వ్యాపిస్తాయని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ తెలంగాణలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.